Good afternoon. Welcome to the paper number 4 of SSC CGL model wind test, in which we are going to discuss the general studies part or general awareness part, starting from question number 26 to question number 50. Okay. So let us start off with question number 26. Which four countries are called as the Asian tigers అని వేటిని పిలుస్తారు? ఇవి ఏషియా కాంటినెంట్లో ఉన్న 4 మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అవి. అందులో ఫస్ట్ ఇది హాంకాంగ్, సెకండ్ ఇస్ సింగపూర్, థర్డ్ ఈజ్ సౌత్ కొరియా అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ తైవాన్. ఈ నాలుగిటిని కలిపి ఏషియన్ టైగర్స్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ ది డైనోసార్స్ బీన్ ఎక్స్టింక్ట్? సో డైనోసార్లు చచ్చిపోయి ఈ భూమి మీద నుంచి పోయి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది అంటే 65 మిలియన్ ఇయర్స్ అయింది డైనోసార్లు పోయి. నెక్స్ట్, ద 2 స్టేట్స్ విచ్ హ్యాడ్ నాన్ కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఇన్ 1937లో ప్రొవిజనల్ ఎలక్షన్స్ పెట్టారు ఇండియాలో. ఆ ప్రొవిజనల్ ఎలక్షన్స్ 11 ప్రావిన్సెస్లో పెట్టారు. అంటే ప్రావిన్స్ అంటే ఇవాళ మన భాషలో చెప్పాలంటే స్టేట్స్ 11 చోట్ల పెట్టారనమాట బ్రిటిష్ వాళ్ళు. ఆ 11 చోట్లలో 9 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, 2 చోట్ల మాత్రం గెలవలేదు. ఎక్కడ గెలవలేదు అని అడిగారు. ఒకటి బెంగాల్లో గెలవలేదు, రెండోది పంజాబ్లో గెలవలేదు. సో అందుకని ఆ 2. సో నాన్ కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఎక్కడ అంటే బెంగాల్ అండ్ పంజాబ్. నెక్స్ట్, వికీలీక్స్ విజిల్ బ్లోవర్స్ వెబ్సైట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ స్వీడన్. జూలియన్ అసాంజ్ అనేవాడు స్టార్ట్ చేశారు కదా వికీలీక్స్ అనే కాన్సెప్ట్ని. అది స్వీడన్లో బేస్ అయి ఉంది. రీసెంట్ పేపర్లో న్యూస్ కూడా వచ్చింది కదా, ఇంతకుముందు జూలియన్ అసాంజ్ మీద ఒక రేప్ ఛార్జ్ కూడా ఉండేది. ఆ రేప్ ఛార్జ్ని మేము డ్రాప్ చేస్తున్నామని స్వీడన్ గవర్నమెంట్ ప్రకటన చేసింది. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే చాలా కాలంగా ఏళ్ల తరబడి బ్రిటన్లో ఉన్న ఈక్వెడార్ కంట్రీ వాళ్ళ ఎంబసీలో తలదాచుకున్నాడు. బయటకు వస్తే బ్రిటిష్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, లేని పక్షంలో స్వీడన్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. రేప్ ఛార్జ్ ఉంది కాబట్టి అందుకని అక్కడ తలదాచుకున్నాడు వాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు వెదర్ ఐ డిస్కస్ చేసి ఇన్ ద క్లాస్, దీన్ని డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే పేరుతో పిలుస్తారు. మనం వెళ్ళి వేరే దేశం రాయబార కార్యాలయంలో దాక్కున్నాం అనుకోండి, మనల్ని బయట తీసుకొచ్చే అధికారం ఆ దేశ పోలీసులకు ఉండదు. రాయబారి కార్యాలయం మీదకి దాడి చేశారు అంటే ఆల్మోస్ట్ ఆ దేశం మీద దాడి చేసిందంతా సమానం. అందుకని వీడు ఈక్వెడార్ దేశానికి సంబంధించిన ఆ ఎంబసీలో దాక్కున్నాడు వీడు జూలియన్ అసాంజ్. ఓకే. నెక్స్ట్, హూ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ కాయిన్స్ ఇన్ ఇండియా విచ్ యూ నో? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నోట్లు ఎవరు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాయిన్స్ని, రూపాయి నోట్లని ఎవరు ఇష్యూ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అది తేడా. నెక్స్ట్, ది వెక్టార్ ఆఫ్ డిసీజ్ స్లీపింగ్ సిక్నెస్ అనే డిసీజ్కి క్యారీ చేసే ఒక వెక్టార్ ఇన్సెక్ట్ ఏది అంటే సీసీ ఫ్లై అంటారు. ఇది ఆఫ్రికాలో వస్తూ ఉంటుంది ఎక్కువ ఈ డిసీజ్. స్లీపింగ్ సిక్నెస్ అంటారు దీన్ని, సీసీ ఫ్లై అంటారు. నెక్స్ట్, సీ బ్రీజ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ది డే. పొద్దున పూట ఏమవుతుందంటే సీ కంటే కూడా ల్యాండ్ చాలా తొందరగా హీట్ అవుతుంది. తొందరగా హీట్ అవ్వడం వల్ల ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ పైకి లేస్తుంది కంపారిటివ్గా. అప్పుడు సీ మీద ఉన్నది ఇటు రావడం వల్ల, ల్యాండ్ మీద ఉన్న రివర్స్ డైరెక్షన్లో రావడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే లో ప్రెషర్ ఏర్పడుతుంది. దట్ యూ కాల్ ఇట్ యాజ్ అ సీ బ్రీజ్. సాయంత్రం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ల్యాండ్ మళ్ళీ తొందరగా చల్లబడుతుంది. సీ వాటర్లో హీట్ ఎక్కిన సీ వాటర్ మాత్రం చాలా ఎక్కువసేపు అలానే వేడిగా ఉంటుంది. రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. ల్యాండ్ బ్రీజ్ అంటాం. ఈ 2 జనరల్గా కోస్టల్ ఏరియాల్లో ఎక్కువ జరుగుతాయి. కోస్ట్కి దగ్గరగా ఏ ల్యాండ్ ఉంటుందో అక్కడ ఇన్ ద మార్నింగ్ టైంలో యూ ఎక్స్పీరియన్స్ సీ బ్రీజ్, ఇన్ ది ఆఫ్టర్నూన్ టైంలో యూ ఎక్స్పీరియన్స్ ది ల్యాండ్ బ్రీజ్, ఆర్ ఇన్ ద నైట్ టైంలో యూ ఎక్స్పీరియన్స్ ల్యాండ్ బ్రీజ్. నెక్స్ట్, ద రిజర్వ్స్ హెల్డ్ బై కమర్షియల్ బ్యాంక్స్ ఓవర్ అండ్ అబౌవ్ ది స్టాట్యూటరీ మినిమం విత్ ది ఆర్బీఐ ఆర్ కాల్డ్ ఏమని పిలుస్తారు? వాటిని ఎక్సెస్ రిజర్వ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఎక్సెస్ రిజర్వ్స్ ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి ఆర్బీఐ ఆర్ బ్యాంక్ సాయంత్రానికి ఇప్పుడు సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఆల్రెడీ రిజర్వ్స్ ఉన్నాయి, ఇంత మెయింటైన్ చేయాలని. కొన్ని సందర్భాల్లో ఏమవచ్చు అంటే అంతకంటే ఎక్కువ డబ్బు మెయింటైన్ అవ్వచ్చు. ఒకటి వాళ్ళు క్యాపిటల్ ఆర్ ఈక్విటీ పెంచుకోవడం వల్ల కానీ, లేదా ఇంకో రకంగా కానీ, ఇంకో కారణాలు ఏదైనా కానీ అవసరమైన సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ కంటే బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, అలాంటి సందర్భాల్లో యూ కాల్ ఇట్ యాజ్ ఎక్సెస్ రిజర్వ్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్, నొమాడిక్ ఎలిఫెంట్. ఆపరేషన్ నొమాడిక్ ఎలిఫెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? దట్ ఈస్ ఇండియా అండ్ మంగోలియా. ఈ 2 కంట్రీస్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ని ఆపరేషన్ నొమాడిక్ ఎలిఫెంట్ అనే పేరుతో పిలుస్తుంది. ఎందుకంటే మంగోల్స్ వర్ నొమాడిక్ సెట్ ఆఫ్ పీపుల్. కింగిస్ ఖాన్ కానీ వీళ్ళందరూ నొమాడ్స్ కదా. నొమాడ్స్ అంటే ఒక స్థిరమైన స్థావరం లేదు వాళ్ళకి, అటు నుంచి ఇటు బంజారాల్లాగా మూవ్ అవుతూ ఉంటారు కంటిన్యూస్గా. అందుకని దానికి ఆ పేరు పెట్టారు నొమాడిక్ ఎలిఫెంట్. ఓకే. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డిటర్మిన్డ్ బై. చూడండి, ఈ క్వశ్చన్కి 99% కేసుల్లో కమర్షియల్ బ్యాంక్స్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే అవకాశం ఎక్కువ. కానీ ఇక్కడ అడుగుతున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక థియరీ. ఈ థియరీ చెప్పింది జాన్ కీన్స్ అనేవాడు. జాన్ కీన్స్ ఏం చెప్పాడంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ దేని మీద ఆధారపడుతుందంటే మై లిక్విడిటీ ప్రిఫరెన్స్ మీద. అంటే ఇప్పుడు నేను ఎక్కువ డబ్బులు నా చేతిలోనే డబ్బు రూపంలో ఉంచుకోవాలి అనుకున్నాను అనుకోండి, మార్కెట్లోకి నేను రిలీజ్ చేసే డబ్బు తగ్గుతుంది, అదొక సందర్భం. నా దగ్గర తక్కువ డబ్బులు చేతిలో ఉంచుకోవాలి అనుకున్నాను అనుకోండి, మార్కెట్లోకి ఎక్కువ డబ్బు రిలీజ్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని? ఇంట్రెస్ట్ రేట్లను బేస్ చేసుకొని. అలానే ఇంట్రెస్ట్ రేట్లు దేని మీద ఆధారపడతాయి? నా లిక్విడిటీ ప్రిఫరెన్స్ మీద.
అదే ఆ టైప్లో డబ్బులు బయటికి ఎక్కువ రిలీజ్ అయితేనేమో ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతాయి, తక్కువ రిలీజ్ అవుతుంటేనేమో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఆ టైప్లో లిక్విడిటీ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్లు డిటర్మిన్ అవుతాయి అని థియరీ చెప్పారు కీన్స్. ఓకే, సరే. వాట్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ ఈజ్ స్టోర్డ్ యాజ్ గ్లేషియల్ ఐస్? గ్లేషియల్ ఐస్లో ఎంత ఉంటుంది? అరౌండ్ 70%. ఫ్రెష్ వాటర్లో మెజారిటీ అంతా గ్లేషియర్స్ ఉంటాయి కదా, నార్త్ పోల్లో కానీ సౌత్ పోల్లో కానీ లేదా హిమాలయాస్లో కానీ, ఆ గ్లేషియర్స్లో ఐస్ ఫామ్లో ఉంటాయి. అవి కరిగినప్పుడు ఫ్రెష్ వాటర్గా మనకు అందుతుంది. అది టు బీ ప్రిసైజ్గా చెప్పాలంటే 68.7% ఉంటుంది. సో క్లోజ్ టు 70%. నెక్స్ట్, సౌత్ డైలాగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కోఆపరేషన్ అమంగ్ డెవలపింగ్ నేషన్స్. సౌత్ డైలాగ్ అంటే ఇప్పుడు నార్త్ అమెరికన్ కంట్రీస్, ఎస్పెషల్ నార్త్ అమెరికా ఇస్ వెరీ డెవలప్డ్, బట్ సౌత్ అమెరికా అంత డెవలప్డ్ కాదు. ఇన్ఫాక్ట్ చాలా పూర్ కంట్రీస్ కూడా ఉన్నాయి దాంట్లో. నికరగువా కానీ ఈక్వడార్ కానీ, నేను చెప్పిన ఈక్వడార్, నికరగువా, చాలా హైతీ, చిన్న చిన్న దేశాలు చాలా పూర్ కంట్రీస్ ఉన్నాయి దాంట్లో. అలానే యూ హ్యావ్ వెనజువేలా, బొలీవియా, పెరు, చిలీ, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. సో అందుకని ఈ సౌత్ డైలాగ్ అంటే అటున్న సదరన్ హెమిస్ఫియర్లోకి వస్తున్న దేశాలు, అలానే ఇటు పక్క సదరన్ హెమిస్ఫియర్లోకి ఏషియా సైడ్ అటు వస్తున్న సదరన్ హెమిస్ఫియర్లో ఉన్న దేశాలు, వీళ్ళందరూ ఆఫ్రికన్ కంట్రీస్ ఎస్పెషల్లీ, వీళ్ళందరూ డెవలప్మెంట్ కోసం కలిపి ఒక డైలాగ్ పెట్టుకోవాలనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది ఈ సౌత్ డైలాగ్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్, నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పర్ 100 milliliters ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఇన్ మ్యాన్ ఎంత ఉండాలి అంటే 80 to 100 milligrams ఉండాలి. ఫాస్టింగ్ అంటే ఏమి తినక ముందు చేసేది, ప్రీప్రాండియల్ అంటే అన్నం తినేసిన తర్వాత చేసేది. సో ఫాస్టింగ్ బ్లడ్ 80 to 100 ఉంటే నార్మల్, మన డయాబెటీస్ లేదని అర్థం. అంతకంటే పైకి పెరిగింది అనుకోండి కొద్ది లెవెల్లో ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి ఉంటాము. 2 సపరేట్ టెస్టులు చేసిన తర్వాత కూడా అది అంతకంటే ఎక్కువ కనబడింది అనుకోండి, దాన్ని మనకు డయాబెటీస్ అని కన్ఫర్మ్ చేస్తారనమాట అట్లా. ఓకే, ది మ్యాక్సిమం లిమిట్ ఆన్ పోల్ ఎక్స్పెండిచర్ ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎంపీలకి హ్యాస్ బీన్ రైజ్డ్ ఎంతకి? 70 lakhsకి పెంచారు. అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం నేను ఎలక్షన్లో పోటీ చేస్తే ఎంపీ పదవి కోసం 70 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఇది అఫీషియల్ ఆన్ పేపర్. అది ఎంత ఖర్చు పెడతారనేది మీకు తెలిసేలాగా నేను చెప్పేది కాదు. ఎమ్మెల్యేల విషయానికి వస్తే అది 40 lakhs ఆన్ పేపర్. అయితే 70 లక్షలు ఎంపీకి పోటీ చేసేవాళ్ళు ఖర్చు పెట్టచ్చు ఎలక్షన్లో, 40 లక్షలు ఎమ్మెల్యేకి పోటీ చేసేవాళ్ళు ఖర్చు పెట్టచ్చు ఎలక్షన్లో. అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీలు లేదు. అయితే నేను అఫీషియల్గా డబ్బు అయితే పంచను, కానీ నేను డబ్బులు పంచడానికి హామీలు ఇస్తాను మీకు నన్ను పదవిలో తీసుకొస్తే మీకు ₹1,00,000 రైతులు రుణమాఫీ చేస్తాను, లేదా ఇంకోటి ఏదో ఫ్రీగా ల్యాప్టాప్లు పంచుతాను, ఫ్రీగా టీవీలు పంచుతాను. డబ్బులు ఇవ్వకపోయినా ఇవన్నీ కూడా డబ్బులకు సమానమైన విషయాలే కదా, అవన్నీ పెట్టుకోదు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఫిజికల్గా డబ్బులో చీరలో పంచితేనే అది వీళ్ళకి కౌంట్ కిందకు వస్తుంది తప్ప అదర్వైజ్ కేసుల్లో కౌంట్ కిందకి రానట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఏదైనా వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా చట్టాలు రాసుకున్నారు, అది వేరే సంగతి. సరే, నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆఫ్ ఇండియా డస్ నాట్ మేక్ ఎ డెల్టా? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ జనరల్గా డెల్టాలు చేయవు. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే నర్మదా, తపతి, లేకపోతే మన శబరమతి, ఈ టైప్లో పెరియారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పెద్దవి, గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, ఇవన్నీ ఈస్ట్లోకి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసేవి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎందుకు డెల్టా అంటే 2 నదుల మధ్య ఉండే ఫర్టైల్ ఏరియా కదా. ఎందుకని అంటే అవి పుట్టిన దగ్గర నుంచి సీలో కలిసిపోవడానికి చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి ఒకటి. రెండోది, అంత తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల ఎక్కువ సెడిమెంట్స్ని క్యారీ చేయవు. ఆ సెడిమెంట్స్ క్యారీ అయ్యి డిపాజిట్ అయిన చోట కదా డెల్టా రావాలి. సో సెడిమెంట్స్ క్యారీయింగ్ కెపాసిటీ వీటికి తక్కువ ఉంటుంది కంపారిటివ్గా, అందుకని డెల్టా ఫామ్ కాదు. ఓకే, నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ది జెట్ ఇంజన్? జెట్ ఇంజన్ ఎవరు కనిపెట్టారు? సర్ ఫ్రాంక్ విటిల్ కనిపెట్టాడు. థామస్ సావరీ ఏం కనిపెట్టారు? కమర్షియల్లీ యూజ్డ్ ఫస్ట్ స్టీమ్ ఇంజన్ కాదు, ఫస్ట్ స్టీమ్ ఇంజన్ జేమ్స్ వాట్ కనిపెట్టాడు, అది వేరే. కమర్షియల్లీ యూజ్డ్ స్టీమ్ ఇంజన్ కనిపెట్టినాడు థామస్ సావరీ. కార్ల్ బెంజ్ కార్ ఆ పేరు మీద కదా వచ్చింది, కార్ల్ బెంజ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కనిపెట్టారు. అక్కడి నుంచి పెట్రోల్ ఇంజన్ అది వచ్చింది, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటాం. మైకల్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిజం కనిపెట్టారు కదా, డైనమోస్కి వాటికి సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ కాన్సెప్ట్స్ అన్ని స్టార్ట్ చేసిన ఆయన మైకల్ ఫారడే. నెక్స్ట్, అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాల్స్ ఫ్రూట్ ఏంటి ఇచ్చిన వాటిల్లో? యాపిల్ ఎందుకు ఫాల్స్ ఫ్రూట్ అవుతుందంటే, ఇప్పుడు ఫాల్స్ ఫ్రూట్ అంటే ఏంటి? మామూలుగా ఒక ఫ్లవర్కి ఓవరీ ఉంటుంది, ఆ ఓవరీ నుంచి జనరేట్ అయ్యి ఫ్రూట్ డెవలప్ కావాలి. కానీ యాపిల్ విషయానికి వస్తే అది ఒక స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్కి కొద్దిగా స్వోలెన్ పార్ట్, అది బల్జ్ అయిన పార్ట్, అంతేకాదు ఓవరీ నుంచి డెవలప్ అయిన పార్ట్ కాదు. అందుకని అది ఫాల్స్ ఫ్రూట్ అవుతుంది. ఓవరీ నుంచి డెవలప్ కాకుండా మాడిఫైడ్ ఫామ్ ఆఫ్ స్టెమ్ నుంచి డెవలప్ అయ్యి స్వాలెన్ అయింది కాబట్టి దట్ ఈస్ ది ఫాల్స్ ఫ్రూట్. యాక్చువల్గా ఫ్రూట్ పార్ట్ ఏంటి అంటే మనం పారేస్తామే యాపిల్ తినేసాక మధ్యలో, దట్ ఈస్ ద ఫ్రూట్ పార్ట్, ఒరిజినల్ ఫ్రూట్ పార్ట్ అది. కానీ అది తినం కదా మనం, సో అందుకని దాన్ని ఫాల్స్ ఫ్రూట్ అనే పేరుతో పిలుస్తాం మనం. రైట్, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? దట్ ఈస్ గుజరాత్. ఎంత?
1214.7 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటుంది గుజరాత్. ఓకే, నెక్స్ట్. ఆన్ 21st డెత్ యానివర్సరీ ఆఫ్ ది ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ టెంపరీ మ్యూజియం వాస్ సెట్ ఇన్ విజయవాడ. ఎవరా చీఫ్ మినిస్టర్? దట్ ఈస్ ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక టెంపరీ మ్యూజియం ఎన్టీ రామారావుకి సంబంధించి జీవితానికి సంబంధించి నంబర్ ఆఫ్ విశేషాలు ఫోటోలు అక్కడ పెట్టారు. ఆ టెంపరీ మ్యూజియం సెటప్ చేశారనమాట విజయవాడలో. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ రిజిస్టర్డ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది స్కూల్ చిల్డ్రన్ యాజ్ పర్ ది 11th యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2016? దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. అంటే స్కూల్ డ్రాప్అవుట్లు, స్కూల్ మధ్యలో మానేసిన వాళ్ళు, లేకపోతే అసలు స్కూళ్ళల్లో చేరకుండా స్కూళ్ళ బయట ఉన్న పిల్లలు, మెజారిటీ ఇంక్రీజ్ ఎక్కడ కనపడింది అంటే ఉత్తరప్రదేశ్లో కనపడింది. వాట్ ఈస్ ది మోస్ట్ స్టేబుల్ ఈకో సిస్టమ్? దట్ ఈస్ ఓషన్. ఈకో సిస్టమ్ అంటే దాంట్లో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, కన్జ్యూమర్స్ ఉంటారు, అలానే సెకండరీ ప్రొడ్యూసర్స్ ఉంటారు, కన్జ్యూమర్స్ ఉంటారు, న్యూట్రియంట్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి, ఎనర్జీ మారుతూ ఉంటుంది. ఆ టైప్లో ఏది ఎటు ట్రాన్స్ఫర్ అయినా సరే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ కావాలి. అలా మోస్ట్ స్టేబుల్ ఈకో సిస్టమ్ విత్ దేర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఏది అంటే ది ఓషన్. నెక్స్ట్, ది పాస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఏంటది? షిప్కీలా పాస్. ఇవన్నీ హిమాలయాల్లో చాలా పాస్లు ఉంటాయి, జోజీలా పాసు, నాచూలా, షిప్కీలా ఇలాంటివన్నీ. సో షిప్కీలా ఈజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. జోజీలా పాస్ ఉంది కదా, జోజీలా పాస్ ఇన్ లద్దాఖ్ ఏరియాలో ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ దగ్గర లద్దాఖ్ ఏరియా. నాచూలా పాస్ ఇస్ ఇన్ సిక్కిం. జేలెప్లా ఈజ్ ఆల్సో ఇన్ సిక్కిం. నెక్స్ట్, FAO అంటే తెలుసు కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ కింద బోల్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒకటి. ఇప్పుడు నేను ఎప్పుడో క్వశ్చన్లో IAEA వచ్చిందా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ, అది కూడా UNO వాళ్ళ కింద సంస్థే. అలానే ఇది కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇన్ ఇటలీ, రోమ్లో ఉంటుంది, రోమ్లో. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడమ్మా. టీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అస్సామో దార్జిలింగో గుర్తొస్తుంది, సో అస్సాం. షుగర్ కేన్ అనగానే ఎక్కువ ఏం గుర్తొస్తుంది? ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఎవరు? ఉత్తరప్రదేశ్. గ్రౌండ్ నట్ ఎక్కడ? గుజరాత్లో. యాపిల్ ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ యాపిల్ అంటావా? సో దాన్ని బట్టి దీని ఆర్డర్ ఏంటి? ఆప్షన్ బి చూడండి, ఆప్షన్ బి. నెక్స్ట్, లాస్ట్గా, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ అసోసియేటెడ్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్? చెప్పాను కదా, ప్రతి దాంట్లో ఇలాంటిది ఒక క్వశ్చన్ వస్తుంది డాన్స్ ఫామ్స్కి సంబంధించి. జమ్మూ కాశ్మీర్కి ఫోక్ డాన్స్ ఏంటి అంటే రాఫ్. మిగతా చూడండి, జోరా ఇందాక చెప్పా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. సుయిసిని అంటే రాజస్థాన్ వాళ్ళ డాన్స్. వీధి నాటకం ఇందాక చెప్పా, వీధి నాటకం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డాన్స్. సో దట్ ఈస్ అబౌట్ పేపర్ నెంబర్ 4 జనరల్ స్టడీస్. యూ స్టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, పుట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.